ప్రస్తుతం కవిత నివాసంలో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. మరి జాగృతి సభ్యులు కూడా అక్కడికి మరి కాసేపట్లో రాబోతున్నట్టు సమాచారం. రైట్, అనుకున్నట్టే జరిగింది. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు బీఆర్ఎస్ అధిష్టానం. అధికారికంగా లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కవితను అంటే పార్టీ వ్యతిరేక వాయిస్ వినిపిస్తున్న కవితను సస్పెండ్ చేసింది బీఆర్ఎస్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి న్యూస్ రూమ్ నుంచి తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దొంతు రమేష్, అంటే గత కొంతకాలంగా ఆమె అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ వ్యతిరేక వాయిస్ ను వినిపిస్తూనే ఉన్నారు. అంటే బయట అంటే కొన్ని వచ్చిన వార్తల ప్రకారం ఆమె పార్టీ నుంచి బయట పడ్డానికి అంటే సస్పెండ్ చేస్తారని తెలిసే ఇటువంటి ఘాటు వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అని మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు? కవిత కోరుకున్నది అయింది. కమాన్, నన్ను సస్పెండ్ చేయండి, నేను ఈ విధంగానే మాట్లాడతా, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతా, పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడతా, మీరు నన్ను ఏం చేస్తారో చేసుకోండి అని ఒక రకమైన సవాల్ విసిరింది. ఒకసారి కాదు, ఇప్పటికీ 4 సార్లు విసిరింది. ఒకసారి లేఖ ద్వారా, కేసీఆర్కు నేరుగా లేఖ రాయడం ద్వారా వరంగల్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ ఆశించిన మేరకు మాట్లాడలేదు, బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యకలాపాల గురించి మాట్లాడలేదు, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కొరవడింది, దీని మీద ఒక దిశానిర్దేశం చేస్తారనుకున్నాం. ఇవన్నీ చేయకపోవడం తనకు ఆవేదన కలిగించింది. ఇవన్నీ కూడా ఒక లేఖల ద్వారా కేసీఆర్కు లేఖ రాసింది. కేసీఆర్కు లేఖ రాయడం అంటే కేసీఆర్ సక్రమంగా మాట్లాడలేదు, సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో బీఆర్ఎస్ క్యాడర్ ఏ విధంగా ఊహించిందో అందుకు భిన్నంగా మాట్లాడారంటూ నేరుగా కేసీఆర్కు లేఖ రావడం అంటే ఆయనపైన ధిక్కార స్వరం వినిపించిందని భావించారు. ఆ లేఖ లీక్ అయింది. లీక్ అనేక కారణాలు చెప్తుంది. కవిత అయితే కేసీఆర్ దగ్గర నుంచే లేఖ లీక్ అయింది. కేసీఆర్ దేవుడు ఆయన చుట్టూ ఉన్న కొన్ని దయాలే కావాలని ఆ లేఖను లీక్ చేస్తే ఈ ఒక్కసారి కాదు, నేను 4-5 సార్లు చాలాసార్లు నా తండ్రితో అదేవిధంగా కేసీఆర్ బీఆర్ఎస్ అధినేతతో తాను పాల్పంచుకున్నాను, చాలా అంశాల మీద మాట్లాడాను, కానీ ఈ లేఖ లీక్ చేయడం వెనుక కుట్ర ఉందని కవిత చెప్పుకొచ్చింది. కానీ కవితే లీక్ చేసింది. అమెరికాలో ఉండే ఆ లేఖ లీక్ చేయడం ద్వారానే తన ధిక్కార స్వరాన్ని వినిపించింది అనుకున్నారు. ఇక లేఖ లీక్ ద్వారా ఆమె కామ్గా ఉంటుందని భావించారు. ఎవరు కూడా ఊహించని విధంగా ఆమె అమెరికా నుంచి వచ్చి రాగానే పెద్ద ఎత్తున ధ్వజమెత్తింది. ఆమె కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దయాలు ఉన్నాయంటూ ఆమె బహిరంగంగా ఆరోపణలు చేసింది. ఆ రోజే కొంతమంది అంటే పార్టీ ఇప్పుడు నిన్న మాట్లాడిన తీరును బట్టి చూస్తే హరీష్ రావు, సంతోష్ రావును ఉద్దేశించి ఆ రోజు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఆ దయ్యాలు ఎవరనేది నిన్నటి వరకు కూడా చెప్పకుండా ఆమె దాటవేస్తూ వచ్చారు. చిట్చాట్లలో కానీ, వివిధ బహిరంగ సభ కార్యక్రమాల్లో కానీ, ప్రెస్ మీట్లలో కానీ ఎక్కడ చెప్పకుండా దయ్యాలున్నాయి తేలుతుందని చెప్తూ వచ్చింది. సో అప్పటి నుంచి కూడా ఆమె పార్టీకి వ్యతిరేకంగానే, పార్టీ లైన్కు భిన్నంగానే ఆమె పనిచేస్తూ వచ్చింది. ఆ రకంగా మాట్లాడమే కాదు, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ఉద్యమం తాను స్టార్ట్ చేస్తాను, ముందుగానే జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా తను పనిచేస్తానంటూ తన సొంత వర్గంతో జాగృతికి సంబంధించిన గతంలో ఆమె ఏ కార్యక్రమాలు చేసిందో ఆ జాగృతి రద్దు చేసిన తర్వాత కూడా ఆమె రీవ్యాంప్ చేస్తూ జాగృతి కార్యక్రమాలని తన వైపు తిప్పుకొని పార్టీ లైన్కి భిన్నంగా ఆమె సొంత ఎజెండాతో ముందుకెళ్తూ పార్టీ కార్యక్రమాలు చేయడం ప్రారంభించింది. ఈ సందర్భంగానే ఆమె పార్టీకి సంబంధించిన నేతలు ఒక్కొక్కరుగా దూరం అయ్యారు. పార్టీ కార్యక్రమాలకు ఆమె చేయడం లేదు, పార్టీకి భిన్నంగా చేస్తుందని పార్టీ నేతలు ఎవరు కూడా అంటి ముట్టనట్లు ఉన్నప్పటికీ ఆమె సొంత కార్యకర్తలు సొంత ఎజెండాతో పనిచేసింది. ఆ తర్వాత బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుని తెలంగాణ అసెంబ్లీలో పెట్టిన సందర్భంలో కాంగ్రెస్ నేతలు కానీ, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఎవరు కూడా సంబరాలు జరపకముందే కల్వకుంట్ల కవిత ఇంటి ముందు టపాసులు పీల్చుకొని భారీ ఎత్తున సంబరాలు జరిపారు. అది బీఆర్ఎస్ వాదనకు, బీఆర్ఎస్ డిమాండ్కు భిన్నంగా ఉంది. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది, రిజర్వేషన్ల పేరుతో బిల్ పాస్ చేసి రాష్ట్రపతికి పంపి చేతులు దులుపుకుంటుందని ఒకవైపు బీఆర్ఎస్ తన వాదన వినిపిస్తుంటే, కవిత మాత్రం అందుకు భిన్నంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకొని కాంగ్రెస్ నేతల కంటే మిన్నా కూడా ఆ బిల్లు తన వల్లనే జరిగింది, తన డిమాండ్ మేరకే జరిగిందంటూ ఉత్సవాలు జరుపుతూ కాంగ్రెస్ ఎజెండాని అమలు పరిచే ప్రయత్నం చేసింది. అప్పుడు కూడా ఊరుకున్నారు. అది కేసీఆర్ అధినేత ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ అధినేత ఆయన దృష్టికి వెళ్ళింది. తన కూతురు చేస్తున్న వ్యవహారాలకు సంబంధించి అనేక రకాలుగా ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటున్నారు. అయినా చల్లబడుతుంది, ఈ పరిస్థితి చల్లబడుతుంది. ఎందుకంటే కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత అయినప్పటికీ సొంత కూతురు ఇటువంటి కార్యక్రమాలు, సొంత పార్టీ ఎమ్మెల్సీ ఇటువంటి కార్యక్రమాలు చేసినా ఏదో ఆవేశంతో చేస్తుంది, కొద్ది కాలం తర్వాత అంతా సద్దుమణుగుతుందని భావించారు. కానీ కవిత ఆ విధంగా ఎక్కడ సద్దుమణగకుండా తన కార్యక్రమాలని ఇంకా వేగం పెంచుకుంటూ పోయింది. జాగృతి పేరుతో ఒక ఆఫీస్ ఏర్పాటు చేసింది. అదేవిధంగా సింగరేణిలో సొంత బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్ బలంగా ఉన్నప్పుడు, బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు, అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ బొగ్గు గనుల కార్మిక సంఘం
చాలా సీరియస్గా పనిచేసింది, తెలంగాణ ఉద్యమానికి అనుగుణంగా పనిచేసింది. ఆ తర్వాత 10 ఏళ్ల కాలంలో ప్రభుత్వంలో కూడా సింగరేణి బొగ్గు కార్మిక సంఘం పనిచేసింది. దానికి సంబంధించి ఆమెకున్న అనుచరులతో అక్కడొక కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసి గౌరవ అధ్యక్షురాలుగా ఎన్నికయ్యే ప్రయత్నం చేసింది. ఇదంతా పార్టీ లైన్కు భిన్నంగానే జరుగుతుంది. జిల్లాల పర్యటనలు కానీ, జిల్లాల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టడం కానీ, ఆ తర్వాత 72 గంటల దీక్ష, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన 72 గంటల దీక్ష ఇందిరా పార్క్ వద్ద ఆమె చేసినప్పుడు కానీ పార్టీ ఎప్పుడు కూడా చేయమని చెప్పలేదు. పార్టీ నేతలు కూడా ఎవరు పాల్గొనలేదు. ఆ రోజు ఒక్కరోజుకే అరెస్ట్ అయినప్పటికీ ఆ తర్వాత దీక్షకు సంబంధించిన వ్యవహారంలో కూడా పార్టీ లైన్కు భిన్నంగా కవిత చేస్తుందని భావించారు. అప్పటి నుంచి కూడా ఆమె అదే రకమైన సీరియస్నెస్తో పార్టీలో ధిక్కార స్వరం వినిపిస్తూ నిన్న ఇంకా సంచలన ప్రకటన చేసింది. హరీష్ రావు, సంతోష్ రావులను నిర్దేశించి తన మాటను వెలుపుచ్చింది. మొదటి రోజు లేక తర్వాత ఆమె మాట్లాడిన ఎయిర్పోర్ట్లో మాట్లాడిన అంశాలను, పరోక్షంగా ప్రస్తావించిన అంశాలను ఇక బహిరంగంగా పరిచింది. హరీష్ రావు, సంతోష్ రావులు కుట్రపూరితంగా వివరిస్తున్నారు. హరీష్ రావుకు రెండవసారి మంత్రి పదవి రాకపోవడానికి కారణం అవినీతి మరకలు కాళేశ్వరం అంటడం మూలంగానే తన తండ్రి రెండవసారి మంత్రి పదవి ఇవ్వడానికి నిరాకరించారు. ఏవైనా అవినీతి మరకలుంటే అవి హరీష్ రావు వల్ల, సంతోష్ రావు వల్లనే కేసీఆర్కి అంటాయంటూ కూడా తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేసింది. కాళేశ్వరంకు సంబంధించిన స్కామ్ జరిగింది, అవకతవకలు జరిగాయి, ఆర్థిక అవకతవకలు జరిగాయి, నిర్లక్ష్యం ఉందని ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ దాని మీద పీసీ కమిషన్ వేస్తూ ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కవిత ఒక్కసారిగా అవినీతి జరిగింది, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, భారీ ఎత్తున అవినీతి జరిగిందని చెప్పడం ద్వారా ఆమె నిజంగానే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను ఎండార్స్ చేస్తూ ఆమె ముందుకెళ్ళింది. అంతేకాకుండా తన సొంత బావ, పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు వల్ల, అదేవిధంగా తన సోదరుడు కజిన్గా ఉన్న సంతోష్ రావు వల్లనే అవినీతి మరకలు అంటాయని చెప్పింది. అంటే పరోక్షంగా ఆమె మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, కానీ తన తండ్రికి సంబంధం లేదు, వీళ్ళ వల్లనే అవినీతి జరిగిందని చెప్పింది. దీంతో ఇక పార్టీ ఏమాత్రం ఉపేక్షించకుండా ఖచ్చితంగా ఏదైనా చర్య తీసుకోకుండా ఇంకా పార్టీలో క్రమశిక్షణ తప్పే అవకాశం ఉంది. పార్టీ లైన్ దాటి మాట్లాడుతుంటే ఇంకా ఉపేక్షిస్తే ఇదే రకమైన తీరు పార్టీలో ఇతర నేతలు కనుక మాట్లాడితే కవిత మీద చర్య తీసుకోకుండా ఇతర నేతల మీద చర్య తీసుకుంటే ఖచ్చితంగా అది క్రమశిక్షణకు సంబంధించిన వ్యవహారం అవుతుంది. పార్టీలో గందరగోళ పరిస్థితి